అందరికీ నమస్తే, జై శ్రీరామ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మన అందరినీ, మన భాగ్యనగరాన్ని, మన తెలుగు స్టేట్స్ ఏవైతున్నాయో వాటిని పట్టి పీడిస్తున్నటువంటి డ్రగ్స్ ఏవైతున్నాయో వాటి గురించి ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుందాం. డ్రగ్స్, సెక్స్, మనీ, ఈ మూడు వెరీ డేంజర్. సో అది ఎంతవరకు తీసుకుంటే మంచిది, ఓవర్ అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయి, ఆ డ్రగ్స్ వల్ల యూత్ ఎటువైపు వెళ్ళిపోతున్నారు, దానివల్ల ఇతరులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కలుగుతున్నాయి, సమాజానికి ఎట్లాంటి కీడు జరుగుతుంది అనే విషయాల గురించి డీప్గా ఒకసారి మనం చర్చించుకునే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ గ్యాస్. సో ఇలాగే నా వీడియోస్ అన్ని చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సో వీడియోలోకి వెళ్తే, డ్రగ్స్ అనేది ఈ రోజులో మనం ప్రతిరోజు వింటున్న ఒక పదం. డ్రగ్స్ అని చెప్పి మత్తు పదార్థాలు, ఎక్కడ చూసినా మర్డర్లు, మానభంగాలు, సెక్స్ హరాస్మెంట్స్, డబ్బుల కోసం చేసే వివిధ హత్యలు, వీటి గురించి ఈ క్రైమ్ జోన్లో ఎక్కువగా మనకు వినబడుతున్నటువంటి ఎక్కువ పేరు డ్రగ్స్. ఈ డ్రగ్స్ వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇట్లాంటి సెక్స్ కావడం, సెక్స్ హరాస్మెంట్ కావడం, చిన్న చిన్న పిల్లల్ని చంపడం, వారిపైన అత్యాచారం చేయడం, దొంగతనాలు చేయడం, డబ్బులు సంపాదించడం, అడ్డమైన దారిలో డబ్బులు సంపాదించడం, ఇట్లాంటివన్నీ ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిసలు అయినటువంటి అన్ని రకాల వ్యక్తులు. సో అట్లాంటి వాళ్ళ వల్ల మన సమాజానికి ఎలాంటి చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఈ డ్రగ్స్ అనే మహమ్మారి ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఒకప్పుడు ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు గల్లీలో చిన్న చిన్న హోటళ్ళ దగ్గర కూడా మనకి డ్రగ్స్ అనేది గంజాయి రూపంలో అమ్మబడుతుంది. ఒకప్పుడు డ్రగ్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు, ఉన్నవాళ్ళు, డబ్బులు బాగున్న వాళ్ళు మాత్రమే రేవ్ పార్టీల్లో డ్రగ్స్ కుంభకోణాల్లో డ్రగ్స్ దాంట్లో దొరికారు అని చెప్పి మనం వింటుండే వాళ్ళం, వాళ్ళు వాడుతుండేది. కానీ ఈ కాలంలో, ఇప్పుడున్న సంవత్సరంలో డ్రగ్స్ అనేది మనం షాప్కి వెళ్ళి చాక్లెట్ కొనుక్కొని ఎట్లా తింటామో అట్లా డ్రగ్స్ తీసుకొని తింటున్నారు. సో ఇది మన తెలంగాణ కాకుండా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నిటికీ ఒక సవాల్గా మారింది. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితులు అయిపోయారు. రెండు తెలుగు స్టేట్ల సీఎంలు ఎవరైతే ఉన్నారో వారు డ్రగ్స్ మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. పోయిన ప్రభుత్వాలు కూడా ఈ డ్రగ్స్ పైన చాలా వరకు ఫైట్ చేశాయి. సో ప్రభుత్వాలు కొంతవరకే ఫైట్ చేయగలవు. దానికి సపోర్టెడ్గా మన సమాజం మనం సపోర్ట్ చేసినప్పుడే ఆ డ్రగ్స్ని విముక్తి చేయొచ్చు. అంతవరకు లేకుంటే ఇది జరుగుతూనే ఉంటుంది. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఈ డ్రగ్స్ అనే మత్తు పదార్థాలు ప్రాచీన కాలంలో, అంటే కొన్ని సంవత్సరాల కిందట ఇవి ఎక్కువగా దొరికేటి లాటిన్ అమెరికా దేశాల్లో దొరికేవి. ఇవి ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు రానున్న కాలానుగుణంగా మార్పులు చెంది దాన్ని అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు మన దేశంలో విచ్చలవిడిగా, అంటే ఎవరికి తెలియకుండా కూడా గంజాయి పండిస్తున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలు సముద్ర మార్గం ద్వారానో, ఫ్లైట్ ద్వారానో, లేకుంటే ఏదో రకంగా మన దేశంలోకి విస్తరింపజేశారు. అసలు ఇది గల్లీలో చిన్న చిన్న షాపులలో కూడా ఎవరికి తెలియకుండా అమ్ముతుంటారు. ఇది ఇప్పుడు 200 నుంచి 300, 400 రూపాయలు కూడా అసలు ఈ డ్రగ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసా మనకి? చాలా రకాలు ఉంటాయి. దీంట్లోనే రకరకాల పేర్లతో పిలుచుకున్నప్పటికీ వాటిని మత్తు పదార్థాలే అంటాం. దానికి బానిస అయితే మాత్రం మన జీవితం వ్యర్థమైనట్టే. దానివల్ల ఇతర జీవితాలు కూడా నాశనం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ డ్రగ్స్ అనేది చాలా చాలా రకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం, కనబడుతూ ఉంటాయి. మనం ఈ పేర్లు వింటూ తెలియని వాళ్ళకు, అంటే నేను కూడా కొన్ని సెర్చ్ చేసిన, దాని ద్వారా నాకు కూడా కొన్ని విషయాలు తెలిసినాయి. అసలు ఈ డ్రగ్స్ వాడని వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉండదు. సో వీటి గురించి, అంటే దీన్ని తీసుకోవడం వల్ల జరిగే నష్టాల గురించి మనం తెలుసుకోవాలి, అప్పుడు దాని జోలికి వెళ్దాం.
సో ఈ డ్రగ్స్ అనేది రకరకాల పేర్లతో మనం బయట పిలుస్తుంటారు, విక్రయిస్తుంటారు. దాంట్లో మార్ఫిన్ అని చెప్పి, హెరాయిన్ అని చెప్పి, ఓపియం, చెరాస్, మ్యారిజోన్, ఎల్ఎస్డి, కొకైన్, గంజాయి, ఇట్లా రకరకాల పేర్లలో ఈ డ్రగ్స్ అనేది అమ్ముతూ ఉంటారు. సో వాటన్నిటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో దాన్ని తీసుకునే డోజుని బట్టి దాని ఒక రేట్ ఉంటుంది. యాక్చువల్ ఒక 1 mg కొకైన్లో దాదాపు 2000 నుంచి 4000, 6000, 10,000 అట్లా ఉంటుందంట. సో ఇది నేను సెర్చ్ చేయడం ద్వారా నాకు తెలిసిన విషయం అది. అసలు ఈ కొకైన్ రకరకాల ఈ మత్తు పదార్థాలు అనేది 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఎట్లా అంటే లిక్విడ్ రూపంలో తీసుకోవచ్చు. లిక్విడ్ అంటే ఇంజెక్షన్ రూపంలో మనం స్టెరాయిడ్ లోపలికి మన బాడీలోకి ఎక్కించుకోవచ్చు. ఇంకొకటి పౌడర్ రూపంలో తీసుకోవచ్చు, అంటే ముక్కు ద్వారానో లేకుంటే సిగరెట్ రూపంలోనో. గంజాయిని అమ్ముతూ ఉంటారు, గంజాయి కూడా బీడీలు, సిగరెట్ రూపంలో మనం తీసుకోవచ్చు అనమాట. దాని ద్వారా ఇట్లా 2 రకాలుగా ఈ మత్తు పదార్థాలను మనం తీసుకోవచ్చు. దీనివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ ప్రభావం ఉంటుంది అనమాట. మంచి ఒక 2% ఉంటే ఆ చెడు 98% ఉంటుంది. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఈ డ్రగ్స్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది, ఈ డ్రగ్స్కి ఎందుకు బానిస అవుతున్నారు, దీంట్లో అంతా మ్యాటర్ ఏముంది, దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఎట్లాంటి ఉపయోగాలు జరుగుతాయి అంటే తీసుకున్న వాళ్ళకు, మనకంటే మనకు కాదు. సో యాక్చువల్లీ డ్రగ్స్ 1 mg తీసుకున్నారనుకోండి, ఆ వ్యక్తిలో శ్వాసనాళాలు యాక్టివేట్ అయిపోయి చాలా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఊపిరితిత్తులు కూడా చాలా బాగా పనిచేస్తాయి, అంటే ఉన్నదానికన్నా 2-3 రెట్లు ఎక్కువనే బాగా పనిచేస్తాయి. గుండె కూడా బాగా పనిచేస్తుంది, కండరాలు కూడా బలిష్టంగా అవుతాయి. అప్పుడు అంటే వాళ్ళకి ఎనలేని ధైర్యం వచ్చినట్టు ఒక ఫీల్ వస్తుంది అనమాట. అంటే అప్పటి వరకు సైలెంట్ ఉన్న వ్యక్తి, అప్పటి వరకు కామ్గా కూర్చున్న వ్యక్తి కూడా అది తీసుకున్న తర్వాత ఇక అరవడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఎవరు వచ్చినా కూడా భయపడకుండా ధైర్యంగా నిల్చుండే విధంగా చేస్తుంది అనమాట దాన్ని తీసుకోవడం వల్ల. అంటే శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది అనమాట. అది ఒక లిమిటెడ్లో తీసుకుంటే బాగుంటుంది. ఓవర్గా దానికి అడిక్ట్ అయిపోయి డైలీ ఎవ్రీ డే ఒక 10 times తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా దానివల్ల బానిస అయితే జీవితం వ్యర్థమైపోతుంటుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాదు. అంత అడిక్ట్ అయినారు అనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది. సో దానివల్లనే ఇట్లాంటి మానభంగాలు, అమ్మాయిలని అత్యాచారాలు చేయడం కానీ, పిల్లల్ని ఎత్తుకపోవడం కానీ, దొంగతనాలు కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి, దానివల్లనే జరుగుతుంటాయి. సో ఇది ఒక లిమిట్ వరకు తీసుకొని ఉంటే బాగుంటుంది. అయినా కూడా ఇది ఎంత తీసుకున్నా ఒక 1 hour, ఒక 2 hours వరకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఏం అర్థం కాదు. ఆ క్షణంలోనే వీళ్ళకి అది పనిచేస్తూ ఉంటుంది. ఆ టైంలోనే వీళ్ళు ఏమైనా చేయొచ్చు అది తీసుకునే వాళ్ళు. అంతెందుకు, చిన్న గల్లీలలో నాకు తెలిసిన ఏరియాలను తిరిగేటప్పుడు చిన్న పిల్లలు అంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ స్థాయి పిల్లలు వాళ్ళు తీసుకోవడం, ఒకరికొకరు చేతులు మారడం కూడా నేను గమనించిన విషయాలు కూడా ఉన్నాయి. అది ఏంటో అనుకున్నా ఫస్ట్. తర్వాత నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే ఇట్లా అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇట్లా కూడా ఇట్లా బయట డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా అని చెప్పి. ఈ స్మగ్లర్లు ఎవరైతే ఉంటారో కంప్లీట్ దేశంలో స్మగ్లింగ్ ఘోరంగా జరుగుతుంటారు అనమాట. ఈ గంజాయి స్మగ్లింగ్ అని, కొకైన్ స్మగ్లింగ్ అని పెద్ద వాళ్ళ చేతులు మార్పులు జరుగుతూ ఉంటుంది. ఇది ఏదో మనం చిన్న వాళ్ళ దగ్గర ఒకటే మాత్రం ఉంటాని కాదు, అసలు పైనుంచి పెద్ద వాళ్ళ నుంచినే మన కింది వరకు వచ్చేసింది. అది పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్స్ కానీ కంప్లీట్గా ఒకనొక దశలో సినీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక 60-70 మంది పెద్ద వాళ్ళ చేతుల నుంచి కూడా ఇది డ్రగ్ సప్లయర్, స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి సరైన ఆధారాలు లేక వాళ్ళని వదిలేశారు అంతే. లేకుంటే ఎప్పుడో వీటి విషయాల్లో చాలా మంది దొరికేవారు. సో ఓవరాల్గా దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ డ్రగ్స్ను అసలు వాడకపోవడం మంచిది. దీని నివారణకు చర్యలు చట్టం తీసుకురావాలి. ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ టైంలో మన తెలంగాణ స్టేట్ ఎవరైతే సీఎం ఉన్నారో శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన ఆ స్టోరీస్, షార్ట్ ఫిల్మ్స్ తీయాలని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. అంటే డ్రగ్స్ విముక్తి కోసం ఎట్లాంటి ఉపాయాలు ఆలోచించాలి, ఎట్లాంటి మార్గ నిర్దేశాలు చేయాలనే విషయాల గురించి కూడా వారు కాంపిటీషన్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు అనుకుంటారు సిటీలో మేము ఉంటున్నాం, కొన్ని ఏరియాలో దీనికి వ్యసనంగా మారినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రి 8:30, 9:30, 10 ఆ సమయాలు దాటినామంటే
ఇంకా ఫ్యామిలీ ఒక్కరు వెళ్ళిపోయినా లేకుంటే ఎవరు ఒక్కరు వెళ్ళిపోతున్నా కొన్ని ప్లేస్లో బైక్ ఆపేసి వాళ్ళని చంపేసి బంగారం నగలు ఏమైనా ఉన్నా వాళ్ళని తీసుకెళ్ళిపోవడం, పిల్లలు ఎవరుంటే వాళ్ళని ఎత్తుకెళ్ళడం, ప్లస్ అమ్మాయిల్ని చరిచడం, ఇట్లాంటి అత్యాచారానికి పాల్గొనడం, ఇవన్నీ దీనివల్ల జరుగుతూ ఉంటాయి. చాలా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతూ ఉంటారు. అదేవిధంగా ఈ కొకైన్, ఈ గంజాయి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది మన సిటీ ఏరియాల్లో దొరుకుతారు. కానీ ఏం చేయాలి, ఆ పరిస్థితుల్లో పోలీసులను కూడా కొట్టి వెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి. దానివల్ల అంతెందుకు కొన్ని సరూర్ నగర్ ఏరియాలో లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు, కొన్ని వీడియోలు వైరల్ అయింది. అదేంటి, వాళ్ళ ఇంటి ముందలో గంజాయి కొట్టినటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఆ ఇంటి ఓనర్ వచ్చి బెదిరించినందుకు ఆయనని ఇష్టం ఉన్నట్టు కొట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అది సీసీ కెమెరా రికార్డ్ అయింది, మనందరం చూసే ఉంటాం. ఇట్లా విచక్షణ కోల్పోయి ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. ఈ గంజా అనేది వెరీ డేంజర్. అసలు సిటీలో రాత్రి అయిన తర్వాత ఒంటరి ఒక మహిళ వెళ్ళాలన్నా, మహిళలు ఎందుకు అసలు సిన్సియర్ అబ్బాయిలు ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళాలన్నా కూడా అభయం వేస్తుంది. ఎందుకంటే ఎవడొచ్చి ఎప్పుడు అటాక్ చేస్తారో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ అనేది తెలంగాణలో పాకిపోయింది. ఈ సిటీ కల్చరు రాను రాను ఈ విధంగా జిల్లాలకు మండలాలకు నుంచి విలేజ్ అంటే గ్రామాలకు కూడా విస్తరించింది. అక్కడక్కడ పిల్లలు కొద్దిగా తాగేవారు, ఇప్పుడు అది కంప్లీట్గా వ్యసనంగా మారిపోయింది. ప్రతి ఇంట్లో తాగనికనే పుట్టిండా వాడు అన్నట్టు తయారయ్యారు. సో దీన్ని అరికట్టాలి అంటే కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిందే. పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఏం అనలేదు. కొన్ని వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో ఎక్కడన్నా ఏమన్నా దొరికినా కూడా మనం కొందరికి సమాచారం ఇస్తే చాలా బాగుంటుంది. సో అది గైస్, అసలు ఈ డ్రగ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ గంజాయికి, డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి ఎంత దూరంగా ఉంటే మన తోటి ఫ్యామిలీలు, సమాజం చాలా హ్యాపీగా ఉంటాం. లేకుంటే ఇది ఇలానే కొనసాగితే అసలు ఏ దారి మనం ఎటువైపు వెళ్ళిపోతున్నామో మన సంస్కృతి సంప్రదాయాలు అర్థం కాని పరిస్థితిలో ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి అన్నిటికీ దూరంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. అట్లాంటి వ్యక్తులను కూడా మార్చే ప్రయత్నం మనం చేద్దాం. చివరి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలో మీకు ఎలాంటిది, ఏ విషయం బాగా నచ్చిందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.